నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దేశంలో మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ప్రజలకు సూచనలు జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం. సైబర్ నేరగాళ్లు రోజుకొక రకంగా మోసం చేస్తూ జనాలను దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాల్ మెర్జింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యూపీఐ వినియోగదారులు ఈ మోసానికి గురికావచ్చని కేంద్రం ప్రజలకు సూచనలు జారీ చేసింది. మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేయడమే లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ను అమలు చేస్తారని వెల్లడించింది. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేసింది. అయితే దీనిని ఎలా అమలు చేస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాల్ మెర్జింగ్ స్కామ్ అంటే ఏమిటి? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం ఆన్లైన్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించేందుకు ఓటీపీ అవసరం అవుతుంది. కానీ సైబర్ నేరగాళ్లు ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ ద్వారా వినియోగదారుల నుంచి ఓటీపీ దొంగిలించి వారి బ్యాంకు ఖాతాల నుంచి మనీ లాగేస్తుంటారు. ఇలా ఇప్పటికే వేలాది మంది ఈ స్కామ్కు బలైపోయారన్నది విస్తుపోయే నిజం. నకిలీ ఉద్యోగ ఆఫర్ లేదా ఇతర అవసరాల పేరుతో స్కామర్లు కాల్ చేస్తారు. ఆ క్రమంలో నటిస్తూ బాధితుడి నంబరును మీ స్నేహితుడి ద్వారా పొందామని చెబుతారు. అటు తర్వాత బాధితుడికి మరొక ఇన్కమింగ్ కాల్ వస్తుందని దానిని మెర్జింగ్ చేయాలని కోరతారు. నిజానికి ఆ రెండో కాల్ బాధితుడి బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీ ఆటోమేటెడ్ కాల్. ఆ సమయంలో కాల్ను మెర్జ్ చేయడం ద్వారా స్కామర్ ఓటీపీ వివరాలను స్వీకరించేస్తాడు. చివరకు ఆ ఓటీపీని ఉపయోగించి స్కామర్ బాధితుడి బ్యాంకు నుంచి డబ్బును లూటీ చేస్తాడు. ఇది సాధారణంగా ఆత్మీయుల ద్వారా వచ్చిన కాల్ అంటూ ఫోన్ చేస్తారు. కాబట్టి చాలామంది దీని పట్ల అవగాహన లేకుండా మోసపోవడం జరుగుతోంది. బాధితుడు ఈ మోసాన్ని గ్రహించే లోపే అతడి బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఓటీపీ లేకుండా లావాదేవీలు సాధ్యపడవు. కానీ ఈ స్కామ్ ద్వారా ఓటీపీని దొంగిలించడం చాలా సులభంగా మారుతుంది. అయితే ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ల నుంచి ఎలా రక్షించుకోవాలో నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాల్ మెర్జింగ్కు నో చెప్పాలి. ఎవరు అడిగినా తెలియని నంబర్లతో కాల్స్ను మెర్జ్ చేయవద్దు. మీ బ్యాంక్ లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు కూడా మీకు ఇలాంటి అభ్యర్థన చేయరని గుర్తుంచుకోండి. ఎవరితోనూ ఓటీపీలను పంచుకోవద్దు. బ్యాంక్ అధికారికంగా ఓటీపీని ఫోన్ ద్వారా అడగదని గుర్తుంచుకోవాలి. స్పామ్ కాల్స్ను గుర్తించండి. అనుమానాస్పద కాల్స్కు దూరంగా ఉండడం ఉత్తమం. బ్యాంకింగ్ యాప్స్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహిస్తే చాలా మంచిది. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయండి. మీరు మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే కాల్ మెర్జింగ్ మోసాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న మాట.